హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ నేను చిన్నప్పటి నుంచి ఇదే టేస్ట్తో తిన్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణలో చాలామంది చేపల పులుసుని ఇలానే చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. దీనికోసం అయితే నేను 1.5 kg కొర్రమట్ట చేపను తీసుకున్నాను. దీన్ని ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇంకా బిర్యానీ పువ్వు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అవి పౌడర్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పుదీనా వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసులో. ఇప్పుడు వీటిని అదే మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి మట్టి గిన్నె తీసుకోవాలి. ఇవి మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా. చేపల పులుసుకి మట్టి గిన్నెలో వండితేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నేను 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు మసులుతుంది కదా, మసులుతున్నప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని పేస్ట్ కూడా బాగా ఉడికే వరకు మసలబెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ కూడా బాగా ఉడికింది కదా. అన్నీ మనము ఫ్రై చేసుకున్నవి వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు మసులుతున్నప్పుడు మనము చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా చేప ముక్కలన్నీ వేసేసుకొని అంటే కలపొద్దు, ఇంకా చేపలు వేసిన తర్వాత కలపొద్దు, అట్లా ఒకసారి తిప్పుకోవాలి. దాన్ని తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మొత్తం కొంచెం ఫిషెస్ అన్నీ సెట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes తర్వాత చూస్తే కొంచెం ఉడుకుతుంటుంది. అలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 minutes తర్వాత దించేస్తే మన చేపల పులుసు రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.